హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డీజీస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చి అయితే చూడండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మరి లేట్ ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 5 అవుతుందండి. చూడ్డానికి ఏదో తెల్లవారుజామున 4:34 ఉన్నట్టుగా ఉంది కదా. ఇంకా మంచు అయితే ఎక్కువగా కురుస్తుందండి. చలిగాలి కూడా అలాగే ఉంది. కార్తీక మాసంలో అయితే 3కి 3:30కి 4కి అలా ఎలా లేచేదాన్నో అనిపిస్తుందండి. ఇప్పుడైతే 5కే లేవలేకపోతున్నాము. లేచినా కూడా ఇలా బాల్కనీలోకి వచ్చి బ్రష్ చేయాలంటే చాలా చలిగా అనిపిస్తుంది. బ్రష్ చేసేసి ఇప్పుడు హౌస్ అయితే క్లీన్ చేస్తున్నానండి. ఎప్పుడు కూడా మనం బ్రష్ చేసే ప్లేస్ని ముందుగా క్లీన్ చేసుకున్న తరువాతే హౌస్ అంతా కూడా క్లీన్ చేయాలండి. ఎందుకంటే పాచింట్లో మనం ఏ పని స్టార్ట్ చేయం కదా. ముందుగా హౌస్ అంతా తుడుచుకున్న తర్వాతే మనం మిగతా పనులన్నీ కూడా చేస్తాము. అలా అని బ్రష్ చేయకుండా ఇల్లు అయితే ఫస్ట్ క్లీన్ చేయకూడదండి. మనం బాల్కనీలో కానీ లేకుంటే బాత్రూంలో కానీ బ్రష్ చేస్తాం కదా వీలుని బట్టి. ఆ ప్లేస్ క్లీన్ చేసి అప్పుడు మనం బ్రష్ చేయాలి. అప్పుడు బ్రష్ చేసిన తర్వాత మన హౌస్ అంతా కూడా క్లీన్ చేయాలండి. ఎప్పుడూ కూడా మనం బ్రష్ చేయకుండా ముందు చీపురు పట్టేసుకుని ఇల్లు ఊడ్చేసి ఆ తర్వాత మనం బ్రష్ చేసి స్నానం చేసి అలా అయితే చేయకూడదు. ముందు ఎప్పుడు కూడా మనం బాల్కనీ తుడిచేసుకుని బ్రష్ చేసేసి అప్పుడు హౌస్ అంతా కూడా క్లీన్ చేసిన తర్వాత మిగతా వర్క్స్ అన్నీ స్టార్ట్ చేయాలి. పాచింట్లో ఏ పని కూడా చేయకూడదండి. సో మీరు కథ కూడా వినే ఉంటారు. మన ఛానల్లో వీడియో పోస్ట్ చేశాను. శుక్రవారం మహాలక్ష్మి నోము అనేసి నోము వీడియో ఏదో పోస్ట్ చేశానండి. అప్పుడు కథ చదివి వినిపించింది కదా మా సూరక్క. సో ఆ కథ అంతా కూడా పాచింట్లో పనులు చేయటం వల్ల లక్ష్మీదేవి వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టకుండా వెళ్ళిపోయింది అన్న దాని గురించే ఉంటుందండి. అంటే ఇల్లు ఊడవకుండా మనం పనులు చెయ్యకూడదు అన్నది చాలా క్లారిటీగా ఉంటుంది. ఆ కథ ఆ నోముకి సూరక్క చెప్పిందనే కాదండి, మా అమ్మ అయితే మాకు అప్పుడప్పుడు చెప్తూనే ఉంటుంది మేము చేసే తింగర పనులకి. మేము కూడా అంతేనండి. ఒక్కొక్కసారి లేవగానే రూమ్ తొడకుండా అద్దంలో చూసుకుని తల సరి చేసుకోవటం, లేకపోతే బొట్టు పెట్టుకోవటం అలాంటి తింగర పనులు చేస్తూ ఉంటాము. ఒక్కొక్కసారి మర్చిపోయి ఆ రూమ్లోకి టిఫిన్ తీసుకెళ్ళి తినటం ఇలాంటివి చేస్తూ ఉంటాము. అప్పుడు మా అమ్మ ఇంకా అరిగిపోయిన టేప్ రికార్డులా ఈ కథే రిపీట్ చేస్తూ ఉంటుందండి. ఇప్పుడు టైం వచ్చి 6 అయ్యిందండి. ఇంకా హాట్ వాటర్ తీసుకుని బాల్కనీలోకి అయితే వచ్చాను. ఇక్కడ కూర్చుని ఈ చల్లగాలికి వేడివేడిగా ఈ వాటర్ తాగుతుంటే భలే ఉంటుంది కదా. చాలామంది అంటూ ఉంటారు కదండి, వర్షం పడినప్పుడు వేడివేడిగా కాఫీ టీ తాగితే ఎంత బాగుంటుందో అనేసి. అలా వర్షం పడినప్పుడే కదండి, డైలీ కూడా మార్నింగ్ 5:36 ఆ టైంలో మనం బాల్కనీలో కూర్చుని హాట్ వాటర్ తాగుతూ అలా ప్రశాంతంగా ప్రకృతిని చూస్తూ ఉంటే భలే అనిపిస్తుందండి. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ పావురాలు అయితే ప్రతిరోజు కూడా 6-6:30 ఆ మధ్యలో అయితే భలే ఎగురుతాయండి. అక్కడి నుంచి ఇక్కడి వరకు ఒక సర్కిల్లా తిరుగుతూనే ఉంటాయండి. అటుపక్క కొండల మధ్యలోంచి ఉదయించే సూర్యుడు, ఇటు ఈ పావురాలు భలే అనిపిస్తుందండి మార్నింగు. ఈ పావురాలు చూస్తుండగానే తరిగిపోతాయి. అంటే ఇలా ఎగరటంలోనే అన్ని వైపులకి ఎగిరిపోతాయి అనుకుంటానండి. ఇంకా లాస్ట్కి 1-2 పావురాలు తిరుగుతాయి. ఇంకా అవి కూడా చూస్తుండగా ఎగిరిపోతాయండి. ప్రతిరోజు వాటి డ్యూటీ అదే. 6-6:30 మధ్యలో ఎగురుతాయండి. అంటే నేను త్వరగా లేచి నాకు ఇంకా టైం ఉంది, ఈరోజు ఇంట్లో పెద్దగా వర్క్ లేదు అనుకున్నప్పుడు బాల్కనీలో కూర్చుంటాను కదా, అప్పుడు చూస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి వీడియో షూట్ చేయాలనిపిస్తుంది. ఒక్కొక్కసారి మన మొబైల్ ఆన్ చేతుల్లోకి అవి ఎగిరిపోతూ ఉంటాయి. ఇంకా అలాంటి టైంలో షూట్ చేయను. ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అయ్యిందండి. నేను కిందకి వెళ్ళి పూజ కోసం అనేసి పువ్వులు తెచ్చాను. పారిజాత పువ్వులు కార్తీక మాసం ముందు అయితే చాలా పూసాయండి. కృష్ణాష్టమి టైంలోని గట్రా చూసారు కదా ఎన్ని పువ్వులు పూసాయో. కృష్ణాష్టమి అయిన తర్వాత 2 డేస్కి పెద్ద గాలివాన వచ్చిందండి నైటు. అప్పుడు మొత్తం పారిజాత పువ్వుల చెట్టు అంతా కూడా కొమ్మలు ఇరిగిపోయాయి. ఇక్కడ మీరు చూస్తున్నది పారిజాత పువ్వుల మొక్కేనండి. ఎలా అయిపోయిందో చూసారు కదా, మొత్తం కొమ్మలన్నీ కూడా ఇరిగిపోయాయి. అయితే గుబురుగా ఎంత బాగుండేదో. అందుకే పువ్వులు కూడా ఎక్కువ రాలేవండి. ఇంకా కార్తీక మాసంలో కూడా చాలా పువ్వులు ఉంటాయి. శివయ్యకి ఇష్టం కదా, ప్రతిరోజు కూడా ఈ పారిజాత పువ్వులతో పూజించవచ్చు కదా. కానీ వర్షానికి గాలికి కార్తీక మాసం వచ్చేసరికి ఇంకా పువ్వులే లేవండి. ఉన్న కాస్త మొక్క కూడా ఇరిగిపోయింది కదా, కొమ్మలన్నీ ఇరిగిపోవటం వల్ల ఇంక పువ్వులు లేవు. అక్కడ బిల్డింగ్ పక్కన పెద్ద వృక్షం కనిపిస్తుంది కదా మీకు, ఆ వృక్షం కూడా ఆ నైట్ వేసిన గాలికి వర్షానికి అయితే నేల కొరిగిపోయిందండి. ఆ పక్క బిల్డింగ్కున్న పిట్టగోడ మీద పడిపోవటం వల్ల వాళ్ళ గోడ అంతా కూడా పడిపోయింది. అది ఒకటి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇవి
మొక్క భూమిలోంచి ఏర్లతో శుద్ధంగా పడిపోయిందండి. అంత గాలి వేసిందా? లేకుంటే అంత పెద్ద వృక్షం అయిపోవటం వల్ల ఏసిన తక్కువ గాలికే ఒరిగిపోయిందా అనిపించిందండి. వర్షం పడే టైంలో మనం మొక్కల కిందకి వెళ్తూ ఉంటాం కదా! వర్షం వస్తుందని బయటికి వెళ్ళినప్పుడు. అసలు ఇలా కూడా వెళ్ళకూడదు అనిపించింది నాకైతే అది చూసాక. అందుకే చిన్నగా వీడియో క్లిప్పింగ్ అయితే షూట్ చేశాను. సో, ఆ రోజు పూజ అంతా ఏ విధంగా చేసుకున్నానో చూసేయండి ఫ్రెండ్స్. ఇక్కడి నుంచి అమ్మ చెప్పిన కథ అయితే మీతో షేర్ చేసుకుంటా అన్నాను కదా! వీడియో కంటిన్యూ అవుద్ది. ఆ కథ అయితే వినండి ఫ్రెండ్స్. సేమ్ అలాగే ఉంది. నువ్వు చెప్పింది వేరేలా ఉంది. నీకు బుల్లప్ప ఎవరో చెప్పేది చిన్నప్పుడు అన్నావు కదా అక్షింతలు. ఆ కథ గుర్తుంది కదా, ఒకసారి చెప్పు. ఒక ఆవిడకి 7 కొడుకులట. 7 కొడుకులకి పెళ్ళిళ్ళు అయిపోయినాయట. 7 కొడుకు పెళ్ళిళ్ళు అయిపోయాక శుక్రవారం మాలెచ్చం ఫస్ట్ కాళ్ళ ఇంటికి వచ్చిందట. ఫస్ట్ కాళ్ళ పాసాట్లో తలదూకుంటుందట. చీది ఇంటికి అలవచ్చిపోనని 2వ కాళ్ళ ఇంటికి వచ్చిందట. పాసాట్లో దంపు దంచుకుంటుందట. చీది ఇంటికి అలవచ్చిపోనని 3వ కాళ్ళ ఇంటికి వెళ్దాం. 3వ కాళ్ళు పాసాట్లో మొఖం గడిగేస్తుందట. చీది ఇంటికి అలవచ్చిపోయి 4వ కాళ్ళ ఇంటికి వచ్చిందట. 4వ కాళ్ళు ఏమో పాసాకట్లోనే వంట చేసేసుకుంటుందట. 5వ కాళ్ళ ఇంటికి వచ్చిందట. 5వ కాళ్ళు ఏమో పాసాకట్లో భోజనం చేసేస్తుందట. 6వ కాళ్ళ ఇంటికి వెళ్ళిందట. 6వ కాళ్ళేమో పాసాకట్లోనే బొట్లు కడుకులు పెట్టేసుకుంటుందట. చీది ఇంటికి అలవచ్చిపోయినా 7వ కాళ్ళ ఇంటికి వెళ్ళిందట. 7వ కాళ్ళ అలాగా అలుక్కుని ముగ్గులు పెట్టి అలాగ ముగ్గులు పెట్టుకుని ఒకటే వస్తున్నట్టు భర్త ఆదివారానికి వెళ్ళాడట. ఆదివారానికి వెళ్తే తొలిపి చూసుకొని కూర్చుందట. అమ్మాయి ఎంత చల్లగా ఉందని శుక్రవారం మాలొచ్చు కూకుందట అరుగు మీద. ఎవరు మమ్మ లోనకి రా అంటే నువ్వు రా అమ్మ అందట. నేను రాడాక ఒకటే వస్త్రం నా భర్త ఆదివారానికి వెళ్ళారు. ఒకటే ఉండేది పంచి అది కప్పుకుంటే ఇంట్లో ఉన్నప్పుడు భర్త బయటకి భర్త కట్టుకోవటమేడట. వెళ్ళే ఆ భర్త ఆదివారానికి వెళ్ళారు. ఒకటే వస్త్రం నా భర్త ఆదివారానికి వెళ్ళారమ్మా నువ్వే లోనకి రా అంటే ఆవిడ లోనకి వచ్చిందట. వచ్చి ఆవిడ కట్టుకున్న చీరలో చింపిస్తే కట్టుకున్నాక ఎంత చల్లగుందమ్మా కూకుంది కదా. కూకున్నాక అన్నట్టు ఎప్పుడు నేను భర్త ఎడమూట పడిమూట వేసేసుకుని వచ్చేసాడట. ఎక్కువ తెచ్చాక ఉండమ్మా పొద్దు ఎక్కడికి వెళ్తామని వంట చేసి ఆవిడకి భోజనం పెట్టి పడుకోమన్నారట. పడుకున్నాక సక్కర ఇతరకలు వేసి అమ్మ అదే కడుపు నొప్పిగా ఉంది బయటికి వద్దమ్మా బయటికి వెళ్తే భయం ఇలా కూకోలు ఆన్ కూకో అంటే 4 మూల కూకు మాయమైపోయిందట. ఎలుగొత్తులోకి ఎన్ని బంగారు రాసులు అయిపోయినాయట. అలా చెప్పిందా? అలా చెప్పింది. అంటే ఉదయాన్నే లెగ్గాని ఇల్లు తుడుచుకుని ఏ పని చేసినా గట్ట పెట్టుకుని అప్పుడు మొదలెట్టాలి. ఏం చేసిన పాసాకట్లో ఏ పని ఇప్పుడు అదే కథ చెప్పి నోమైతే ఇచ్చింది సూరక్క. అదే కథ వేరేలా ఉంది. ఇప్పుడు పుస్తకాలన్నీ మారిపోయినాయి కదా. మామూలుగా నోటితో చెప్పేసి నీకు ముసలావిడి ఆవిడ రోజు చెప్పిదా శుక్రవారమే చెప్పిదా? శుక్రవారం అయితే వెళ్తాను కదా. ఒకటి వచ్చింది ఒకటి అనేది కూకుని అంటే ఆవిడకి అది చెప్పి అదే కథ సూరక్క చెప్పింది. అది కొంచెం తేడాగా చెప్పారు అంతే. విన్నారు కదండి అమ్మ చెప్పిన శుక్రవారం మహాలక్ష్మి నోము కథ అయితే. అది అమ్మ కొంచెం ఫాస్ట్గా చెప్పేసింది. అలవాట్లేదు కదా ఇంతలా వీడియోస్కి వాయిస్ ఓవర్ ఇచ్చి నాకే ఏదైనా చెప్పాలి అంటే కొంచెం తడబడుతూ ఉంటాను. అలాంటిది ఫస్ట్ టైం చెప్పినప్పటికీ కూడా అమ్మ అయితే చాలా బాగా చెప్పింది అనిపించిందండి. వీడియో కట్ చేస్తే ఇక్కడ చట్నీ అయితే మిక్సీ పడుతున్నానండి. శనగపప్పు అలాగే నిలవకి కొత్తిమీర పచ్చడి చేస్తాను కదా. సో అది కొంచెంగా ఉంది. అది వేసేసి దోశల్లోకి శనగపప్పు కొత్తిమీర చట్నీ అయితే చేస్తున్నానండి. ఇంతకు ముందు వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను కదా కొత్తిమీర నిలవ పచ్చడి ఏ విధంగా చేసుకోవాలన్నది. అలా నిలవ పచ్చడి చేసుకుని స్టోర్ చేసుకుంటే మనకి కొత్తిమీర కాస్ట్ ఎక్కువైనప్పుడు లేకుంటే కొత్తిమీర ఒక్కొక్క టైంలో దొరకదు కదండి. అలాంటి టైంలో మనకి చట్నీలు చేసుకోవాలన్నా రైస్లో కావాలనుకున్నా ఇది కొంచెం తీసుకుని ఇందులో శనగపప్పు కానీ లేకుంటే టమోటా వేసుకుని మనం మిక్సీ పట్టుకున్నట్లయితే ఇలా దోశల్లోకి ఇడ్లీలోకి చట్నీ బాగుంటుంది. రైస్లో కూడా తాలింపు వేసుకుని ఒకసారి మిక్సీ పట్టుకున్నట్లయితే రైస్లో కూడా బాగుంటుందండి. ఇప్పుడు కొత్తిమీర తక్కువ కాస్ట్కి వస్తుంది. ఇలాంటి టైంలోనే మనం స్టోర్ చేసుకున్నట్లయితే ఇది 6 నెలల వరకు మనం యూజ్ చేసుకోవచ్చు. సో వీలైతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. మార్నింగ్ స్నానానికి వెళ్ళే ముందే మిషన్లో బట్టలు వేసేసి అయితే వెళ్ళాను. బట్టలు అయితే వాష్ అయిపోయాయి. ఇప్పుడు తీసేసి ఆరేస్తున్నానండి. కొంచెం మబ్బుగా అనిపిస్తుంది. ఒక పక్క ఎండ ఒక పక్క మబ్బుగా. మళ్ళీ పైన వేసినట్లయితే ఏ వర్షమైనా పడితే మళ్ళీ ఇన్ని బట్టలు తీయాలంటే కష్టం కదా. అందుకే ఇంకా బాల్కనీలో వేసేస్తున్నాను. 2 వైపులా కూడా తీగలు అయితే ఎక్కువ కట్టానండి. అందువల్ల ఎక్కువ బట్టలే పడతాయి. యూనిఫామ్ షర్ట్లు వచ్చేసి వాషింగ్ మిషన్లో వేయను. కొంచెం లైట్ కలర్లో ఉంటాయి కదా, ఏవైనా కలర్స్ దిగిపోయి ఉంటే వీటికి రంగు పట్టేస్తాయి అన్నట్టుగా అవైతే నానపెట్టాను. వంట చేసిన తర్వాత అప్పుడు వాటిని చేతితో జాడించి ఉతికైతే ఆరవేస్తానండి. ఈరోజు కర్రీ వచ్చేసి బెండకాయ ఫ్రై, రసం అయితే పెట్టాను. ఈ బెండకాయ వచ్చేసి పులుపు పెట్టి వండుతున్నాను. మా అబ్బాయికి పులుపు పెట్టిందంటే చాలా ఇష్టం.
వాడి కోసం అనేసి కొంచెంగా ఫ్రై చేస్తున్నానండి. అంటే చింతపండు వాటర్లో ఉడికించేసి తాలింపు వేస్తాం కదా, ఆ విధంగా అయితే చేస్తున్నాము. నేను బయట బట్టలు వర్షం పడుతుందని తీసి అటు ఇటు మారుస్తూ ఉన్నాను, అందుకే వీడియో షూట్ చేయలేదు. ఇది కొంచెం అడుగు పెట్టేస్తూ ఉంది. అలాగే ఇదైతే కమ్మగా పల్లీలు ఇవన్నీ వేసి పెద్ద మంట మీద ఫ్రై చేయాలండి. ఆ జిగురంతా కూడా పోయేంత వరకు, డ్రైగా అయ్యేంత వరకు ముక్కలు చేసి ఉప్పు కారం జల్లేస్తాను. అది కూడా చాలా కమ్మగా బాగుంటుంది. వర్షం అయితే చినుకులు పడుతున్నాయి. బట్టలన్నీ తీస్తాను. ఇంకా చేత్తో పులిమి షర్ట్లు ఉన్నాయి కదా, అవి కూడా పులిమేసి ఇక్కడే ఆరేసేసానండి. ఎందుకంటే వాటర్ కారుతున్నాయి. ఇంక లోపల వేస్తే మొత్తం అంతా బంద్ అయిపోద్ది కదా. ఇవైతే మార్నింగే వేసాను కదా మిషన్లో బట్టలు, ఇంక ఇవి ఆరిపోయాయండి చాలా వరకుని. ఇంకా లోపల కూడా ఇలా తీగలు కట్టేసి బెడ్రూమ్లో ఫ్యాన్ వేసేసాను. సో ఇప్పుడు కట్ చేస్తే టైం వచ్చేసి 1:30 అలా అవుతుందండి. ఆఫ్టర్నూన్ లంచ్ అయిన తర్వాత ఇంకొక బ్లౌజ్ అయితే కట్ చేద్దాం కదా అనేసి బ్లౌజ్ కట్ చేస్తున్నాను. బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ వరకు బాగానే, బ్యాక్ పార్ట్ వరకు బాగానే తీస్తాను. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఒక పక్క చేతులు తీసేసిన తర్వాత నాకు ఎదర్ నెక్కి వచ్చేసి ఈ అంచు ఉంది కదండి, అంచు అయితే వచ్చేస్తుంది. అంచు లేకుండా వేద్దామంటే షేప్ ముక్కలు అంటే ఫ్రంట్ పార్ట్ దగ్గర అతుకులు వచ్చేస్తున్నాయి. ఎలాగా అటు అటు తిప్పుతూ ఒక ఐడియా వచ్చిందండి. ఇలా వేసాను. ఇలా వేస్తే క్రాస్ వస్తుంది, బాగుంది కదా, ఇంచక్కడ ముక్క కూడా కరెక్ట్గా సరిపోతుంది అనేసి. కానీ షేప్ ముక్క వచ్చేసి ఇటు పక్కన ఉన్నాయి కదా అంచు ముక్కలు, అవి అయితే వస్తున్నాయి. అంచు వస్తే బాగోదు కదండి షేప్ ముక్కలకు అనేసి మళ్ళీ అటు ఇటు తిప్పాను. లాస్ట్లో ఇంకొక ఐడియా వచ్చింది. ఈ అంచు భుజాల దగ్గరకు వస్తే బాగుంటుంది కదా. ఇంకా జాకెట్ అంతా కూడా మొత్తం బ్లూ ఇలాగా ఏంటివి చిప్స్ అయితే వచ్చాయి కదా, ఈ భుజాల దగ్గర వచ్చేసి అంచు వస్తే ఫ్రంట్ పార్ట్కి అందంగా ఉంటుంది కదా అన్నట్టుగా మళ్ళీ ఇంకా ఆలోచించి ఇంకా ఇవి షేప్ ముక్కలు అయితే బాగోదు అన్నట్టుగా ఆ విధంగా వేద్దామని ఇలా అయితే కట్ చేసేసానండి. సో చూసారు కదా, బ్యాక్ నెక్ వచ్చేసి ఇంకా భుజం దగ్గర ఎటువంటి అంచు లేకుండా ప్లేన్ వస్తుంది. కావాలితే మన దగ్గర ఏదైనా ముక్కు ఉంటే క్రాస్గా అతుక్కోవచ్చు, కానీ ఫ్రంట్ వరకు వస్తేనే భుజం దగ్గర ముక్క క్రాస్గా బాగుంటుంది కదా అనేసి. సో ఇంకా బ్లౌజ్ కూడా ఈరోజు కుట్టేద్దాం అనేసి మిషన్ అయితే ఎక్కానండి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, షేప్ ముక్కలకు వచ్చేసి చాలామంది కింద మడతలు పెడతారు కదా, అవి పైకి మడతలు పెట్టేసి నెక్స్ట్ ఈ షేప్ ముక్క ఫ్రంట్ పార్ట్ అతికేటప్పుడు కూడా పీచుల కింద కనిపించేలా అతికేస్తారు కదా, అంటే రెండు కలిపేసి పైకి అతికేస్తారండి. అప్పుడు మనకి అదంతా కూడా వేస్ట్ క్లాత్ బయటకు వచ్చేసి చూడడానికి అసహ్యంగా కనిపిస్తూ ఉంటుంది బ్లౌజ్. అలా కాకుండా మనం కొంచెం కష్టమైనప్పటికీ ఫ్రంట్ పార్ట్ అంతా కూడా ఇలా రోల్ చేసేసి ఆ రోల్ని షేప్ ముక్కల మధ్యలో పెట్టేసి షేప్ ముక్కలు రెండు కూడా రివర్స్లో అతికినట్లయితే మనం అందులోంచి ఫ్రంట్ పార్ట్ని తీసినప్పుడు ఇంక మొత్తం కుట్లన్నీ కూడా లోపలికి వెళ్ళిపోతాయండి. బయట వైపు చూడడానికి అయితే ఎంత నీట్గా ఉంటుంది. మీకు ఈ వీడియోలో క్లారిటీగా కనిపించడం లేదు. సో కుట్టేటప్పుడు కూడా నేను వీడియో అయితే షూట్ చేయలేదు, ఎందుకంటే మొబైల్ స్టాండ్ లేదండి. చేతితో పట్టుకుని వీడియో షూట్ చేస్తూ కుట్టడం అయితే వీలు కాదు కదా. కుట్టేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను. నెక్స్ట్ టైం ఎప్పుడైనా సరే కుట్టేటప్పుడు చూపిస్తాను ఇది ఎలా తిప్పాలో ముక్క అన్నది. చాలామందికి తెలిసే ఉంటుందండి, కానీ మిషన్ వాళ్ళు ఎక్కువగా ఏంటంటే త్వరగా కుట్ట అయిపోవాలి అన్నట్టుగా పైకి కనిపించేలా కుట్టేస్తారు. అది చూడడానికి బ్లౌజ్ లోపల వైపు నీట్గా ఉండదండి. సో ఈ విధంగా కొంచెం కష్టమైనప్పటికీ కూడా మనకి చూడడానికి చాలా నీట్గా ఉంటుంది. సో చూసారు కదా, బ్లౌజ్ తిరిగేసినప్పటికీ కూడా ఎంత నీట్గా ఉందో. భుజాల దగ్గర అంచు వచ్చింది కదా, ఆ అంచు కూడా చూడండి ఎంత నీట్గా ఉందో. ఇది కూడా చూడడానికి ఏదో డిజైన్లా అనిపిస్తూ ఉంటుంది బ్లౌజు. అంటే మీరు అనుకోవచ్చు ఒక పక్క ఉండి బ్యాక్ నెక్ లేకపోతే యాస్గా ఉంటుందేమో అని. అస్సలు ఉండదండి. మనకి చేతికి అంచు రావటం వల్ల బ్లౌజ్ కుట్టేసిన తర్వాత అది ఒక క్రాస్గా ముక్క అతికినట్టుగా అంచు నీట్గా కనిపిస్తుంది. ఇంకా కొంచెం పెద్ద అంచు వేసుకున్నా కూడా అందంగానే ఉంటుందండి. బ్లౌజ్ అయితే కుట్టేశాను. సో చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో బ్లౌజ్ మొత్తం కూడా. నేను మామూలుగా రౌండ్ నెక్ పెట్టి కుట్టుకున్నాను. ఇంకా చిన్నది గోటి వేద్దామన్నా కూడా వేయలేదు, ఇంకెలా సింపుల్గానే బాగుంటుంది కదా అన్నట్టుగా. సో ఇంకా ఓక్స్లు తాళ్ళు కూడా వేసేసాను. ఇది 2 days తర్వాత షూట్ చేశానులేండి వీడియో అయితే. ఇంకా రోజు కుట్టేసిన తర్వాత చేతి పనులు ఇవన్నీ చేయలేదు, తర్వాత చేశాను. ఇక్కడ చూస్తున్నారు కదా, బ్లౌజ్ తిరిగేసినప్పటికీ కూడా ఎంత నీట్గా ఉందో. ఫ్రంట్ షేప్ ముక్కల దగ్గర మొత్తం అంతా కూడా చాలా నీట్గా ఉంటుందండి. ఎక్కడ ఇంత ఏంటిది క్లాత్ పీచులా వచ్చేయటం, చూడడానికి అసహ్యంగా ఉండటం అలా ఉండకుండా బ్లౌజ్ మనకి బయట వైపు ఎంత నీట్గా ఉందో ఫినిషింగ్ అంతా కూడా లోపల వైపు కూడా అంతే నీట్గా ఉంటుంది. బయట అంటే ఎక్కువ బ్లౌజులు కుట్టడం వల్ల వాళ్ళు ఒక బ్లౌజ్కే టైం కేటాయించి కుట్టాలంటే కుట్టరు కదా, అంటే కొంచెం డబ్బులు ఎక్కువ తీసుకునే వాళ్ళు అయితే నీట్గానే కుడతారండి. ఇలా లైనింగ్ బ్లౌజ్ కుట్టడానికి 350 అంటండి. నార్మల్గా ఇంటి దగ్గర లేడీస్ కుడుతూ ఉంటారు కదా బయట వాళ్ళకి, అలాంటి వాళ్ళు అయితే నార్మల్గా కుట్టేస్తారు. ఇంత నీట్గా ఫినిషింగ్ అంటే ఎవరు షేప్ ముక్కలు కడగట్ట వాళ్ళైతే 200కే కుడతారండి. కానీ ఎక్కువ బ్లౌజులు కుట్టడం వల్ల వాళ్ళు నార్మల్గా కుట్టేస్తారు. ఇంట్లో మన బ్లౌజులు మనం కుట్టుకున్నప్పుడు కూడా మనం అలా ఎందుకు కుట్టుకోవాలి, నీట్గా కుట్టుకోవాలి కదా అన్నట్టుగా నేనైతే ఈ విధంగానే కుట్టుకుంటాను, కొంచెం టైం పట్టినప్పటికీ కూడా.
అది ఎలా కుట్టాలన్నది నెక్స్ట్ టైం మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడైతే వీడియో అంత క్లారిటీగా షూట్ చేయలేదు కదా. ఏంటి బాక్సెస్ అన్నీ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? మొబైల్ పోయి 1 ఇయర్ అవుతుందండి. ఆ సైడ్ బటన్ పోయి ఫోన్ అయితే ఆన్ అవ్వటం లేదు. నెక్స్ట్ ఛార్జింగ్ కూడా ఎక్కటం లేదు. ఇందులో అయితే చాలా వీడియోస్ ఉండిపోయాయి ఈ మొబైల్లో. సో రీసెంట్గా నా మొబైల్ కూడా పోయిందండి. ఏమైందంటే ఈ పైన స్క్రీన్ గార్డ్ ఉంటుంది కదా, సో అది మొత్తం ఈ మదర్ బోర్డ్ని అయితే వదిలేసింది. ఫోన్ మామూలుగా చేత్తో పట్టుకుని చూస్తుంటే చూసినప్పుడు అది వచ్చి మొఖం మీద పడిపోద్దా అనిపిస్తుంది. అవి 2 ఓపెన్ అయిపోయినంటే గమ్ము వదిలేస్తుందంటండి. ఎక్కువ మొబైల్ కింద పడిపోవటం వలన ఆ జాయింట్ దగ్గర ఉన్న గమ్ము అయితే వదిలేస్తుందంట. సో ఇంకా నా మొబైల్ పోయింది కదా అన్నట్టుగా ఈ 2 పట్టుకెళ్ళి రిపేర్ అయితే చేయించారు. సో అందులో ఎన్ని వీడియోస్ ఉండిపోయాయండి. మేము ఈ హౌస్లోకి వచ్చే ముందు ఆ హౌస్లో ఉండగా చాలా వీడియోస్ అయితే షూట్ చేశాను. ఈ హౌస్లోకి వచ్చిన తర్వాత కూడా షూట్ చేశానండి ఆ మొబైల్లో. అవన్నీ కూడా అలాగే ఉండిపోయాయి. మొబైల్ అయితే సడన్గా స్విచ్ ఆఫ్ అయిపోయి ఇంకా ఆన్ అవ్వలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు రిపేర్కి అయితే ఇవ్వలేదు. ఇప్పుడు నా మొబైలు, సో మా అబ్బాయి మొబైల్ కూడా పోవటం వల్ల ఆ రెండింటితో పాటుగానే ఈ మొబైల్ని కూడా రిపేర్కి అయితే ఇచ్చారండి. సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. వీడియోస్ అన్నీ పోనీ అనుకున్నాను, కానీ అన్ని వీడియోస్ అయితే ఉన్నాయండి. సో ఈరోజు వీడియో అయితే ఇంతే. ఈ వీడియో మీ అందరికీ నచ్చుద్దని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, రేపటి వీడియోలో కలుసుకుందాం.